మొదటి విషయం ఏంటంటే, యేసు ప్రభు ఈ భూమి మీదకు వచ్చినప్పుడు యేసు ప్రభు ఎలా వచ్చాడు అంటే దాసుని స్వరూపముతో వచ్చాడు. మానవుని రూపములో వచ్చాడు. నీ రూపములో, నా రూపములో, దాసుని రూపములో ఆయన వచ్చాడు. బైబిల్ గ్రంథములో మనం ఈ మాటను చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుంటే ఇక్కడ మనకు అర్థమవుతుంది. మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తనను తాను రిక్తునిగా చేసుకొనిను. చాలు. యేసుక్రీస్తు ఈ భూమి మీదకు ఎలా వచ్చాడు అంటే, దేవునితో సమానముగా ఉండటానికి ఆయన విడిచిపెట్టకూడని భాగ్యముగా ఎంచుకొనలేక ఆయన ఆ సింహాసనమును విడిచిపెట్టి, ఆ పరలోకమును విడిచిపెట్టి, ఆ దైవత్వమును విడిచిపెట్టి నీ కోసం, నా కోసం మానవుని అవతారం ఎత్తాడు. మానవుని రూపమును తీసుకున్నాడు. నీ వలె, నా వలె ఆయన మనిషిగా జన్మించాడు. ఎందుకు మనిషిగా జన్మించాలి ఆయన అంటే, ఒక మాట మీతో చెప్పాలి. ఒకరోజు ఒక వ్యక్తి వాహనం మీద, రోడ్డు మీద వెళుతూ ఉన్నాడు. ఆ దారిలో ఈ దారి నుంచి ఆ దారికి చీమలు అడ్డంగా ప్రయాణం చేస్తూ ఉన్నాయి. ఆ చీమలను చూసి ఆ డ్రైవరు జాలితో ఏం చేశాడంటే వాహనాన్ని ఆపి, ఆ చీమలంతా పోయిన తర్వాత వెళ్దాము అని అనుకున్నాడు. ఎంతవరకు చూసిన ఆ చీమలు ఒక పెద్ద సమూహముగా, ఒక లైన్గా ఆ దారిని అలా దాటుతూనే ఉన్నాయి. అతడు ఆ చీమల దగ్గరికి వెళ్ళి, చీమలారా దయచేసి నా మాట వినండి. ఈ దారిలో మీరు నడవకూడదు. ఈ దారిలో పెద్ద పెద్ద వాహనాలు పోతూ ఉంటాయి, మనుషులు నడుస్తూ ఉంటారు. వారు మీ మీదుగా పోతే మీరు చచ్చిపోతారు. నా మాట వినండి, మీ దారి మార్చుకోనండి, వేరే దారి గుండా మీ ప్రయాణం చేయండి, ఈ దారి గుండా మీరు ప్రయాణం చేయొద్దు అని ఆ డ్రైవరు ఎంత మొత్తుకున్నా చీమలకి అర్థం కాల. చీమలు అతని మాటలు వింటుల్లా, చీమలు దారి మార్చుకోవట్లా. అప్పుడు ఆ డ్రైవర్ అనుకున్నాడంట, అయ్యో నా భాష వేరు, చీమల భాష వేరు, నా భాషలో నుంచి నేను చెప్తే ఆ చీమలకి అర్థం కావట్లేదు. నేను కూడా ఒకవేళ చీమనయ్యి ఉంటే నేను వాటికి అర్థమయ్యే విధంగా నేను చెప్పగలుగుతాను. మీరు నడుచుచున్న మార్గము మంచిది కాదు, మీ దారి, మీరు త్రోవ తప్పిన వారిగా వెళ్తున్నారు, మీ దారి ప్రమాదకరమైనది, మీ మార్గము ప్రమాదకరమైనది, మీ ప్రాణాలు పోయే ప్రమాదకరమైనదని నేను చక్కగా చెప్పేవాడిని, వాటికి అర్థమయ్యేవి అని అనుకున్నానంట. ఒక మనిషి